సీఎం చంద్రబాబు ఇవాళ ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. కాసేపట్లో ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరనున్నారు. 11 గంటలకు ఉంగుటూరు మండలం గొల్లెగూడెం హెలిప్యాడ్ వద్దకు చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో గోపీనాథ్పట్నం చేరుకొని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొంటారు. గోపీనాథ్పట్నంలో డయాలసిస్ పేషెంట్ గుడ్ల నాగలక్ష్మితో మరో ఇద్దరికి సీఎం చంద్రబాబు స్వయంగా పెన్షన్ అందజేయనున్నారు. అనంతరం నల్లమడు గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక కార్యక్రమంలో స్టాల్స్ ను పరిశీలించనున్నారు. తర్వాత ప్రజావేదిక కార్యక్రమంలో రైతులతో ముఖాముఖిలో పాల్గొననున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో గొల్లగూడెం చేరుకొని అక్కడ కార్యకర్తలతో సమావేశం తర్వాత తిరిగి తాడేపల్లికి పయనమవుతారు. హెలికాప్టర్లో బయలుదేరనున్నారు. 11 గంటలకు ఉంగుటూరు మండలం గొల్లెగూడెం హెలిప్యాడ్ వద్దకు చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో గోపీనాథ్పట్నం చేరుకొని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొంటారు. అందరికీ నమస్కారం. పెన్షన్ కార్యక్రమానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి స్వయంగా ఆయన వచ్చి ఒక డయాలసిస్ పేషెంట్ దగ్గరికి వెళ్ళి పెన్షన్ ఇవ్వటం జరుగుతుంది. దానికి ఈ కార్యక్రమాన్ని పరిశీలించడానికి మన హౌసింగ్ మినిస్టర్ గారు సారథి గారు, అలాగే ఆప్కాబ్ చైర్మన్ గణ్య వీరాంజనేయులు గారు, కూటమి సభ్యులు అందరం కలిసి ఇక్కడ కూటమి సభ్యులు అందరం ఇక్కడ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఇక్కడ పర్యవేక్షణ చేస్తున్నాం. అంతా కూడా చాలా అద్భుతంగా ఇక్కడ అంటే ఎక్కడా లేని విధంగా చాలా అద్భుతంగా జరుగుతుంది. 11 గంటలకి మనకి చాపర్ ల్యాండ్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం అక్కడ ఎవరైతే మనకి పేషెంట్ ఉన్నారో, డయాలసిస్ పేషెంట్ ఉంటున్నారో వాళ్ళకి పెన్షన్ ఇవ్వడానికి అక్కడ 11:30కి అక్కడికి వెళ్తాం. అలాగే అక్కడి నుంచి 12:20కి మనం ప్రజావేదిక దగ్గరికి వస్తాం. ప్రజావేదిక నుంచి 1:30కి ప్రజావేదిక అయిపోయిన తర్వాత మనం క్యాడర్ మీటింగ్ జరుగుతుంది. తర్వాత ఇక్కడి నుంచి 3:30కి ఆయన తిరిగి వెళ్ళటం జరుగుతుంది. అంటే ఎక్కడా లేని విధంగా, అంటే మనకి దేశంలోనే ఎక్కడా లేని విధంగా 4,000, 6,000, 15,000 పెన్షన్లని అంటే ఎవరైతే అర్హత ఉందో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళందరికీ కూడా లబ్ధి చేకూరేటట్టు ఈ కూటమి ప్రభుత్వం, ఈ ప్రజా ప్రభుత్వం, రైతు ప్రభుత్వం కూడా వాళ్ళు చేస్తుంది. ప్రతి నెల కూడా ఒక గ్రామానికి వచ్చి ఆ గ్రామంలో ఉన్నటువంటి పెన్షన్దారులు వారి యొక్క కుటుంబాన్ని కలిసి వారి యొక్క కష్ట సుఖాలను తెలుసుకోవటమే కాకుండా రానున్న రోజుల్లో పెన్షన్లో తీసుకురావాల్సినటువంటి మార్పుల గురించి ఆలోచించేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెలా నిర్వహించేటువంటి కార్యక్రమంలో భాగంగా మన ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం మరి గొల్లగూడెం గ్రామానికి వచ్చినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఇప్పుడు నా ముందు మాట్లాడినటువంటి మా ఎమ్మెల్యే సోదరులు పచ్చమట్ల ధర్మరాజు గారు వారు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా నేను ఓటింగ్ ఇస్తూ మరి జిల్లా మంత్రివర్యులు పార్థసారథి గారు కానీ, ఇన్ఛార్జి మంత్రివర్యులు మనోహర్ గారు కానీ, ఎంపీ మహేష్ యాదవ్ గారు కానీ, ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రుల, ఎమ్మెల్యేల, కూటమి కుటుంబ సభ్యులు అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి రాబోయే రోజుల్లో ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించే దిశగా కలిసికట్టుగా కలిసే ప్రయత్నం చేసి ప్రజలందరికీ కూడా మంచి చేసేటువంటి కార్యక్రమాలు చేపడతామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ